ఇవన్నీ అడుగుతున్నారా వీళ్ళు? ఇవన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు? పత్రికలు అయ్యి కదా, ప్రజల సమస్యలు అయ్యి కదా, ఒకళ్ళదిద్దరిది కాదు కదా, కోట్లాది మందిది కదా, కోట్లాది మంది రాస్తున్నారా? లేదు. అసలు ఆ అంశం మనకు సంబంధం లేదన్నట్టుంది. సాక్షి వాడు రాసిన కొంతమంది ఇదే సాక్షి అట్లాంటిది కాదా అని కూడా మాట్లాడు. సాక్షి వాడు బొమ్మ వేసుకున్నాడు బాస్ అక్కడ. సాక్షి వాడు రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకుని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అనుకున్నాడు అని చెప్తున్నాడు ఓపెన్ గా. ఇంకా ఆయన తిట్టేదే ఉంది, వాడన్నే చెప్తున్నాం మనం. అది సాక్షి అట్లాంటిది. వీడు అట్లా చెప్పట్లేదే, నేను హానెస్ట్ జర్నలిజం అని చెప్పి కదా ఇక్కడ మోసం చేస్తుంది ప్రజల్ని. ఈనాడు జ్యోతి బట్టలు వేసుకున్న వ్యభిచారం చేస్తుంది, సాక్షి బట్టలు ఎప్పుడు తీసుకుని వ్యభిచారం చేస్తుంది. అంతే తేడా. ఎవరు జర్నలిజం చేయట్లేదు, వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తున్నారు అన్నది. మనం వాళ్ళ తప్పు మాట్లాడతాం, వీళ్ళ తప్పు మాట్లాడతాం, కానీ వీళ్ళకి కావాల్సినట్టు మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు మాట్లాడుతుంటారు. ఇక్కడ సమస్య ఏంటి అంటే ఎమ్మెల్యేలని ఒక పక్కన బ్లాక్మెయిల్ చేస్తున్నాయి పత్రిక వీళ్ళు. మీరు ఒక ఎమ్మెల్యే గురించి వార్త రాసిన తర్వాత మళ్ళీ తర్వాత ఆగిపోతుంది అకస్మాత్తుగా. ఎందుకని ఆగిపోతుంది? ఎమ్మెల్యే అర్జెంట్గా మారిపోయాడా? సమస్య పరిష్కరించేశాడా? డబ్బులు వెనక్కి ఇచ్చేసాడా? అవినీతి ఆపేశాడా? లేదు. ఇప్పుడు మైనింగ్ ఎక్కడన్నా డబ్బులు వస్తున్నాయండి ప్రభుత్వానికి? ఎంత వస్తుంది ప్రభుత్వానికి? ఎంత తింటున్నారు వాళ్ళు? మైనింగ్ అనేది ఎంత అడ్డకోలుగా జరుగుతుంది, ఇసుక ఎంత అడ్డకోలుగా